హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిటి తెలుగు ఛానల్. ఈరోజు మనం కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ విశేషాల గురించి తెలుసుకుందాం. వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిపై వెలిసిన తొలి నాళ్ళలో ఆయన బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణమార్థం తనకు విశేషమైన ఉత్సవాలు నిర్వహించమని ఆజ్ఞాపించారట. దానికి బ్రహ్మదేవుడు సంతోషంగా అంగీకరించి శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రంలో కన్యామాసంలో 9 రోజుల పాటు విశేషమైన ఉత్సవాలు నిర్వహించారట. అందుకే ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు నెలకొకసారి బ్రహ్మోత్సవాలు జరిగేవట. కానీ కొన్ని ఇబ్బందులు సమస్యల కారణంగా ఏడాది ఒకసారి అధిక మాసంలో 2 సార్లకు పరిమితమయ్యాయి. బ్రహ్మోత్సవ సమయాల్లో తిరుమల క్షేత్రం అంతా కొత్త శోభను సంతరించుకుంటుంది. ఆలయం అంతా విద్యుత్ దీపాలతో అద్భుతమైన పువ్వులతో అలంకరిస్తారు. ఉత్సవ మూర్తులకు విశేషమైన అలంకరణ చేసి భక్తుల దర్శనార్థం మాడ వీధుల్లో విహరింపజేస్తారు. ఏడుకొండలవాడి దర్శనార్థం ప్రపంచ నలుమూల నుండి లక్షలాది భక్తులు తిరుమల క్షేత్రానికి విచ్చేస్తారు. బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. తర్వాతి రోజు ఉదయం ధ్వజారోహణం చేస్తారు. ధ్వజారోహణం అంటే ధ్వజస్తంభంపైకి గరుడపతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఋత్వికులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో తయారు చేసిన తాడును ధ్వజస్తంభం పై వరకు చుడతారు. ఇప్పుడు మనం బ్రహ్మోత్సవ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రజలకు ఏ వాహనాల్లో దర్శనమిస్తారో చూద్దాం. శేషవాహనమెక్కి శాంతినే కలిగించు, చిన్న శేషుని ఎక్కి చింతలను పోకార్చు, సింహవాహన శౌర్యముని పెంచు, హంసవాహనమెక్కి ఆయనే కలిగించు, ముత్యాల వానల్లు మూచి హరిపై కురియ, ముత్యాల పందిరిలో కల్పవృక్ష విహారీ కలిదోషహారియై సర్వభూపాలురకు సిరులను కలిగించు, మోహిని కృష్ణులుగా మోహము తొలగించు, గరుడ వాహనమెక్కి ఘనదాస్యమును చూపు, హనుమంత సేవలో అభయం ప్రసాదించు, గజవాహనము పని భ్రాంతిని తొలగించు, సూర్యప్రభను నిలిచి అక్షీణతను పెంచు, శ్రీవత్సవక్షుడై ఆ చంద్రప్రభను విహరించు, రథమెక్కి మనోరథమెక్కి మరిన వాంఛలను త్రుంచగా, రయమెక్కి హరిహయమెక్కి కరుణ వీక్షణము పంచగా, అకళంక చక్రమంత ప్రకటించి ధర్మార్థ కామ మోక్షమునరించు శ్రీహర గోవింద హరి. ఈ ఏడాది అధిక మాసం కారణంగా బ్రహ్మోత్సవాలు 2 సార్లు జరగనున్నాయి. మొదటిది సెప్టెంబర్ 19 నుండి 27 వరకు, తర్వాతది అక్టోబర్ 16 నుండి 24 వరకు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బ్రహ్మోత్సవాలు ఆలయానికి పరిమితమయ్యాయి. తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించడం ఇదే మొదటిసారి. అంకురార్పణ నుండి చివరి రోజు నిర్వహించే చక్ర స్నానం వరకు అన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మ
పూలతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. కరోనా కారణంగా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మహారథోత్సవం రద్దు చేశారు. మహారథం మరియు స్వర్ణ రథాల్లో ఉత్సవమూర్తులు నిర్వహించే వైదిక కార్యక్రమాలన్నీ సర్వభూపాల వాహనంలో నిర్వహించారు. సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్థానాన్ని ఈ ఏడాది శ్రీవారి ఆలయంలోనే ఆయన మహల్లోనే నిర్వహించారు. పుష్కరం నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలున్న భారీ గంగాళంలో ఉత్సవమూర్తులను ముంచి చక్రస్నాన ఘట్టాన్ని పూర్తి చేశారు. అదే రోజు రాత్రి 8 గంటలకు ధ్వజ ఆవరోహణం చేసి బ్రహ్మోత్సవాలు ముగించారు. ఇవండి శ్రీవారి బ్రహ్మోత్సవ విశేషాలు. ఆ ఏడుకొండలవాడి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నాం. వచ్చే వారం సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. సరికొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా వివిటి తెలుగు ఛానల్ని.